హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు పెరుగు చట్నీ ఎలా చేయాలో తయారు చేస్తున్నా. మా అబ్బాయికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, అందులో పెరుగు చట్నీ కావాలంటే నేను చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. పెరుగు తీసుకున్న ఒక కప్పుడు, దీంట్లోకి చిన్న ఆనియన్ పీసెస్గా కట్ చేసుకున్నాను. దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇందులో వేసేసుకోవాలి. చిల్లీస్ కూడా అండ్ ఇది బాగా మిక్స్ చేసుకొని చూసారు ఫ్రెండ్స్, దీంట్లోకి ఒక గుప్పుడు మనం తీసి పెట్టుకున్న ఇవి దానిమ్మ గింజలు వేసుకోవాలి. పొమ్మగ్రనేట్ వేసుకున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది. పొమ్మగ్రనేట్ పండుగ తగులుతా తింటా ఉంటే చాలా బాగుంటుంది పెరుగు చట్నీ. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ మిక్స్ చేసేసుకొని, చూసారు ఫ్రెండ్స్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేసేసుకున్నాను. ఇలాగా పెరుగు చట్నీ ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ తీగా ఉప్పుగా, పెరుగు పుల్లగా, కారంగా, పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ బిర్యానీలో కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ టేస్ట్ ఒకటైతే పొమ్మగ్రనేట్ చాలా బాగుంటుంది టేస్ట్ పొమ్మగ్రనేట్ తోటి. చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిగా ఉంటుంది. పెరుగు చట్నీ ఇట్లా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వేసుకొని తింటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్.